ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలియార దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. గోదాదేవి సాయించిన నాయచ్చియార్ తిరుమూలి. అవతారిక నాయచ్చియార్ తిరుమూలి. శ్రీ ఆండాళ్ళు సాయించిన 143 పాసురాల ప్రబంధం ఇది. శ్రీకృష్ణుడిని పొందాలని ఎన్నో విధాలుగా యత్నించిన గోదాదేవి తుదకు శ్రీరంగనాథునిలో లీనమయ్యింది. ఈ పాసురాలు 14వ దశకాలుగా విభజించబడ్డాయి. అవి కాముని మన్ముధిని ప్రార్థించేవి. వస్త్రాపహరణం, శ్రీ విష్ణుమూర్తి శంఖాన్ని శ్లాఘించడం, మేఘ సందేశం, విరాహవేదన, శ్రీరంగనాథుని కీర్తించడం ఇత్యాది. తిరుమూలి అంటే దివ్య వాక్యాలు అని అర్థం. తిరుమూలి అంటే దివ్య వాక్యాలు అని అర్థం. నాచియారు అంటే దేవి అని అర్థం. నాచియారు తిరుమూలి అంటే దేవి సూక్తులు అని తెలుసుకోవాలి. తిరుకన్న మంగై యాండాన్ ఆనదిచ్చిన తనియన్. 1, 2 క్రొత్తగా వికసించిన పద్మములో నివసించు శ్రీ లక్ష్మీదేవికి ప్రియసఖి తిరుమల్లి రాజ్యం ఏలిన అందాల నెమలి వంటి మృదు స్వభావం కలది గోదాదేవి. ఆమె గొల్లకుల ప్రభువు శ్రీకృష్ణుడి హృదయవాసిని. అందమైన శ్రీ విల్లుపుత్తూరులో బ్రాహ్మణ కులములో అవతరించిన శ్రీ వైష్ణవ దీపం. ఆ ఆండాళ్ళమ్మ ఆమెకు వందనం సమర్పిస్తాము. తయోరు తింగళం. కృష్ణునితో తనను చేర్చమని మన్మధుని కోరడం. 1వ పాసురం. మన్మథ పుష్యమాసమంతా భూమిని శుభ్రపరిచి చల్లని గుండ్రని ముగ్గు వేసి మాఘమాసం మొదటి పక్షములో మెత్తని సన్నని ఇసుక తీసుకొని దారిలో చల్లి వీధులను అలంకరించాను. నేను ఉజ్జీవిస్తానా అని అడుగుతూ నిన్ను నీ తమ్ముడైన కామదేవుని ప్రార్థించి వ్రతం చేశాను. నిప్పులు కక్కే చక్రం ధరించిన తిరువెంకటనాథుడికి నేను అంతరంగిక కైంకర్యం చేసేలా నీవే ఏర్పాటు చెయ్యాలి. 2వ పాసురం. కామదేవ, తెల్లని సన్నని ఇసుక తీసుకొని వీధుల్ని అలంకరించి తూర్పు తెల్లబడ్డానికి ముందే రేవులో స్నానమాడి ముళ్ళు లేని సమిధులు అగ్నిలో ఉంచి వ్రతం చేస్తున్నాను. బకాసురుడి నోటిని చీల్చిన కడలి రంగున్న కృష్ణుని నేను చేరాలనేదే లక్ష్యంగా చేసుకొని తేనె స్రవించే పూలబాణాన్ని సంధించుకొని ప్రయోగించావా మన్మథ? ఓ కామదేవ, తిరువెంకటనాథుడిని పొందటానికయి ఉమ్మెత్త పూలను మొగలి పూలను తెచ్చి ముప్పొద్దులా నీ కాళ్లకు మ్రొక్కి ప్రార్థిస్తున్న నేను, నువ్వు దయలేని వాడిని, నిన్ను నేను నిందించకుండా ఉండేటట్లు నాపై కృప చూపవా? వికసించిన పుష్పాల బాణాలను ధనుసున సంధించి గోవింద అనే నామాన్ని మనసులో ఉంచుకొని చతురుడైన తిరువెంకటనాథుడనే దీపంలో నేను ఐక్యం చెందేట్లు చెయ్యి. 4వ పాసురం. అనాదిగా ఔన్నత్యం గల ఓ మన్మథ, గోడల మీద నీ పేర్లను వ్రాసి సొరచేప బొమ్మ గీసిన గుడ్డ జెండాలను, గుర్రాలను, చామరాలు వీచే మహిళలను, చెరకు విల్లును నీకు కానుకగా ఇస్తాను. యవ్వనం ఇంకా రాని చిన్న వయసు నుండి ఎత్తుగా పెరిగిన నా నిండైన స్తనాల ద్వారకాధీశునికే అంకితమని నిశ్చయించి ఆరాధించాను. శీఘ్రంగా నన్ను అతని వద్దకు చేర్చాలి నువ్వు. 5వ పాసురం. మన్మథ, పైలోకంలోని దేవతలకు అని బ్రాహ్మణులు తమ యజ్ఞకుండాల్లో వేసే ఆహారాన్ని అడవిలో తిరిగే నక్క ఆ యాగశాలలో దూరి వాసన చూసి తినేయడం మంచిదంటావా?
అదేవిధంగా నేను సైతం మనుష్య మాతృణ్ణి పెండ్లి చేసుకోవటం సరి అంటావా? శంఖచక్ర ధారి అయిన ఉత్తముడైన విష్ణుమూర్తి కోసమే అని పెరిగిన ఎత్తైన నా స్తనాలు మనుషులకు అనే మాట వస్తే మాత్రం నేను బ్రతకను సుమా. 6వ పాసురం. కామదేవ, కామశాస్త్రములో నిష్ఠాతులైన అందమైన యువతులను ముందుంచుకొని ప్రతిరోజు వీధులను బాగుచేసి నీ పాల్గొన మాసోత్సవ వ్రతాన్ని ఆచరించడములో పూనిక కలదానినయ్యాను. వర్షాకాల మేఘంతో సమానమైన వర్ణం కలవాడు, అవిస పువ్వు లాంటి సుకుమారుడు, అడవి పువ్వు రంగు కలవాడు అయిన వాసుదేవుడు తన ముఖపద్మములో ప్రకాశించే కళ్ళతో నన్ను కటాక్షించేటట్లు నాపై కృప చూపవా. మన్మద, పచ్చని వరివెన్నెలను చెరుకును అమర్చి బెల్లం, బియ్యం, అటుకులను నీకు ఆరగింపచేసి కామశాస్త్రములో ప్రవీణులైన వారు తమ స్వస్వరంతో మంత్రాలు వల్లిస్తుండగా నీకు దండం పెడుతున్నాను. పూర్వకాలములో భూమ్యాకాశాలను కొలిచిన పరమపురుషుడు తన చేతితో నా ఉదరాన్ని, సుకుమారమైన నా స్తనాలను తాకేటట్లు నువ్వే అనుగ్రహించాలి. లోకములో చిరుకాలం ఉండేలా ఇలాంటి కీర్తిని నాకు ప్రసాదిస్తావా. 8వ పాసురం. దివ్యకాంతి బలం గల ఓ మన్మధుడా, మురికి దేహంతో తల విరబోసి పెదములు తెల్లనయ్యి ఒక్కపూటే తింటూ నేను నోస్తున్న నోమును గుర్తుంచుకోసుమా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటుంది. స్త్రీత్వానికి ఔన్నత్యం కలిగేలా ఈ అమ్మాయి ఆ కేశవుని పాదాలు పట్టుకుందనే సత్కీర్తి నాకు కలిగేట్లు కృపచూపవా. సత్కీర్తి నాకు కలిగేట్లు కృప చెయ్యవా. 9వ పాసురం. 3 పూటలా నీకు మొక్కి వందనం సమర్పించి నీ పాదాల వద్ద పుష్పాలుంచి పూజించి నిన్ను స్తుతిస్తున్నాను. కడలి వర్ణునికి దోషం లేక సేవ చేసి ఉజ్జీవించుకుంటే ఏడ్చి ఏడ్చి తటపటాయించి అమ్మా అని దుఃఖిస్తూ కాలం గడపాల్సి ఉంటుంది. అది నీకు పాపమే సుమా. ఓ మన్మధుడా, ఇదెలా ఉందంటే దున్నే ఒక ఎద్దును కర్రతో కొట్టి మేత పెట్టక బాధించే విధంగా ఉంటుంది కదా. 10వ పాసురం. చెరుకు విల్లును పుష్పబాణాలను కల మన్మధుని 2 పాదాలకు మొక్కి కువలయ పీడమనే ఏనుగు దంతాన్ని విరిచినవాడు, బకాసురుడి నోటిని చీల్చినవాడు, నీలమణి వంటి రంగు కలవాడు అయిన శ్రీకృష్ణుడు తన్ను బానిసగా చేసుకోవాలని ఎత్తైన భవంతులు గల శ్రీ విల్లుపుత్తూరుకు అధిపతి అయిన విష్ణుచిత్తుల వారి కుమార్తె అయిన గోదాదేవి ఆర్తితో సాయించిన ఇంపైన ఈ తమిళమాలను పాడే సమర్థులు అమరుల అధిపతి అయిన వాని పాదాలను చేరగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. నాచియార్ తిరుమోళి. 2వ భాగం. నామ మాయిరం. గోపబాలికలు మదనకాలమగు పాల్గొన మాసంలో వీధులు శుద్ధి చేసి ముగ్గులు వేసి మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టి ఆడుకుంటుండగా కృష్ణుడు వచ్చి వాటిని పడత్రోయగా ఇలాంటి పనులు న్యాయమా అని అడగటం. 1వ పాసురం. సహస్రనామాలతో స్తుతింపబడే ఓ శ్రీమన్నారాయణుడా, ఓ నరరూపుడా, నిన్ను భర్తగా పొందితే మాకు బాధ తప్పుతుంది. మన్మధుడు వచ్చే సమయం అని పాల్గొనంలో మా వీధులను చక్కగా అలంకరిస్తున్నాము. ఓ శ్రీధర, నువ్వు అవన్నీ చెడగొడతావు కదా, అయితే మా బొమ్మరిల్లును మాత్రం చెడగొట్టవద్దే. 2వ పాసురం. రోజంతా శ్రమపడి కట్టిన ఈ బొమ్మరిల్లును నీ కళ్ళతో బాగా చూశావా? అప్పుడే మా కష్టానికి మంచి ఫలితం గిట్టినట్లు. అలా చూసి మా కోర్కెలను తీర్చవయ్యా. ఓ నందయశోద తనయుడా, చిన్నపిల్లవాడయ్యి మర్రాకుపై పవళించిన ప్రభు, పురాణ పురుషుడా, మాపై నీకు దయ కలగదేమిటి? మేమేం పాపం చేశాం? 3వ పాసురం.
అగాధమైన కడలిలో శయనించిన వాడా, బలమైన సింహం వంటి వాడా, చిక్కుల్లో పడిన గజరాజు బాధను పోగొట్టినవాడా, నిన్ను చూసి ఆశపడే మమ్మల్ని నీ కటాక్ష వీక్షణాలతో బాధింపవద్దు స్వామి. దెబ్బల్లోని సన్నని ఇసుక ప్రోగుచేసి మేము గాజులు గలగలలాడే చేతులతో శ్రమపడి కట్టాము ఈ బొమ్మరిల్లును. తెల్లని అలలున్న సముద్రములో శయనించే దేవా, మా బొమ్మరిల్లును చెడగొట్టవద్దు. 4వ పాసురం. వర్షించే మేఘాల వర్ణుడా, నీ మాయమాటలు చేష్టలు మమ్మల్ని వ్యామోహములో ముంచుతున్నాయి. అయ్యో, నీ ముఖం ఏమిటి? మాయమా, మంత్రమా? నీవలే మేము కూడా నీ మనసు బాధపడేటట్లు మాట్లాడామా? ఈ చిన్నపిల్లలు చిన్న బుద్ధి కలవారని నీవు అనుకుంటావేమోననే భయంతో మౌనం వహిస్తున్నాం. ఓ సరసిజ నేత్రుడా, మేము కట్టుకున్న ఈ బొమ్మరిల్లును చితక్కొట్టవద్దయ్యా. 5వ పాసురం. కపట చేష్టలున్న ఓ మాధవ, కేశవ, మేము తెల్లని సన్నని ఇసుకతో వీధిలోని జనులందరూ చూచి మెచ్చుకునేటట్లు చక్కగా కట్టిన బొమ్మరిల్లును చెడగొట్టేశావు. అయినా నీపై మాకు కోపం లేదు సుమా. మా మనసు ద్రవిస్తుంది. నీ ముఖంలో కూడా దయ చూపించగలిగే కళ్ళున్నాయి కదా. కాస్త మాపై దయ చూపించవయ్యా. 6వ పాసురం. కడలిని దాటి రాక్షసుల కులం మొత్తాన్ని నాశనం చేసి లంకను నేలమట్టం చేసిన మహావీరుడా, మమ్మల్ని బాధించవద్దు. లేత వయసు బాలికలం మేము. చనులు కూడా సరిగ్గా మొలవని మమ్మల్ని ప్రతిరోజు బొమ్మరిల్లును నెపంగా పెట్టుకొని నీవు చేసే పనులు వెనక నీ మనసులో ఏముందో మేము ఎరగం. 7వ పాసురం. ఓ కడలి రంగులోని భగవంతుడా, తెలివైన వారితో నీవు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. ఏమీ తెలియని అమాయకులము, చిన్నపిల్లలము అయిన మమ్మల్ని బాధ పెట్టడములో నీకు ప్రయోజనం ఏమిటి? సేతు బంధనం చేసిన వాడా, నీ భార్యలపైన ఆన, మా బొమ్మరిల్లును చెడగొట్టవద్దయ్యా. 8వ పాసురం. తేజోమయమైన చక్రం ధరించిన ఓ మదనగోపాల, రోగంతో ఉన్నవాడికి బెల్లం రుచించదని తెలియదా నీకు? కడిలి రంగు నారాయణ, ఓ ముకుంద, ఆట వస్తువులైన లక్కపిడతలు, చిన్న చేటలు, సన్నని ఇసుక పెట్టుకొని స్వేచ్ఛగా ఆడుకుంటున్నాం మేము. కట్టుకున్న బొమ్మరిల్లును చేత్తో చెరపటం, కాళ్లతో తన్నడం చేస్తే నీకేం ప్రయోజనం? 9వ పాసురం. గోవింద, నీ ఒక పాదంతో భూమండలం మొత్తం వ్యాపించి మరో పాదంతో పరమపదం దాకా పెరిగి పైలోకాన్నంతా కొలిచావే. మా వరకు మేము మా ఇళ్ల ముంగిట ఆడుకుంటుంటే వచ్చి నీ ముఖాన్ని చూపించి చిరునవ్వు నవ్వి మా బొమ్మరిళ్లను అలాగే మా మనసులను చిందరవందర చెయ్యొచ్చా? అంతేనా? ఇదంతా చూసే చుట్టుప్రక్కల వారు ఏమని చెప్పుకుంటారో అని కూడా లేదు కదా. 10వ పాసురం. సీతమ్మ తల్లి అధరామృతాన్ని గ్రోలిన ఓ రసికుడా, మా బొమ్మరిల్లు నీకు చెడగొట్టవద్దయ్యా. మా బొమ్మరిల్లు నీవు చెడగొట్టవద్దయ్యా అని వీధిలో ఆడుకుంటున్న గోపపిల్లలు నందకిశోరుడితో చెప్పిన వాక్యాలను వేదాధ్యాయున అనుష్ఠాన పూర్ణులు వసించే శ్రీ విల్లుపుత్తూరు నాయకుడైన విష్ణు చిత్తుల వారి అనుంగపుత్రిక గోదాదేవి సాయించిన తమిళ పాసురాలను అభ్యసించేవారు ఏ కొరత లేకుండా శ్రీవైకుంఠం చేరగలరు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 3వ భాగం. కొళియప్ప దన్మునం అంటే తెలుగు అర్థం, కృష్ణుడు వస్త్రాలను అపహరించగా
గోపికలు ఇమ్మని కోరడం. 1వ పాసురం. కోడి కూసేందుకు ముందే స్నానం చేయడానికి వచ్చాము. గుండ్రని సూర్యుడు ఉదయగిరి శిఖరాన్ని చేరాడు. నీ చేత మేము మిక్కిలి శ్రమకు లోనయ్యాం. ఇక మీదట ఎన్నటికీ సరస్సుకు రాబోము. చెలియు నేను నీకు నమస్కరిస్తాము. శేషశయనుడా, దయచేసి మా వస్త్రాలను ఇచ్చి అనుగ్రహింపవా. 2వ పాసురం. తేనె స్రవించే తులసిమాలను శిరస్సులో అలంకరించుకొన్న ఓ మాయావి, మా అమృతమా, ఏమిటిది? ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ సరస్సుకు ఏ దారిలో వచ్చావు? దురదృష్టవంతులమైన మేము నువ్వు ఆశించేటట్లు నీతో చేరము. సకల విద్యలు నేర్చినవాడా, ఏమాత్రం తొట్రపడకుండా నదిలో దూకి పాముపై తాండవమాడావు. కడిమి చెట్టుపై ఉంచిన మా బట్టలను మాకు తిరిగి ఇచ్చేయి. 3వ పాసురం. లంకానగర ఐశ్వర్యాన్ని నీ ధనుర్బాణాలతో పడగొట్టిన వాడవే, అయ్యో ఇవేమి బాల్యచేష్టలు? మా తల్లులు చూస్తే ఒప్పుకుంటారా? ఇది చెడ్డ పని అని నీకు తెలియదా? పూచిన కుందవృక్షం ఎక్కి కూర్చున్నావే, నువ్వు కోరినవి ఇస్తాం, ఎవ్వరూ చూడనట్లు వస్తాం. మా బట్టలను మాకు ఇచ్చేసి మాపై దయచూపవా. 4వ పాసురం. బాగా కళ్ళు తెరిచి చుట్టీతా చూడు. స్నానం చెయ్యడానికి వచ్చిన మేము ఇలా ఏడుస్తుండడం బాగా చూడు. కొంచెమైనా నీకు దయలేదా? లంకను నాశనం చేసిన ఓ దేవా, నువ్వు వానరులకు నాయకుడువని తెలిసింది మాకు. కడిమి చెట్టుపైనున్న మా బట్టలను మాకు ఇచ్చేయి. 5వ పాసురం. చిన్న చేపలు పెద్ద చేపలు కలిసి మా కాళ్లను కరుస్తున్నాయి. బల్లాలతో మా సోదరులు వచ్చారంటే ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించుకో. అందమైన నీ చిలిపి చేష్టలు మానాలి. ఓ సుందరుడా, నల్లని వాడా, దయతో మా బట్టలను మాకు ఇచ్చేయి బాబు. 6వ పాసురం. విశాలమైన ఈ తామరలు నిండిన సరస్సులో తామర కాడలను అంటియుండే పురుగులు మా కాళ్లను కరుస్తున్నాయి. అదెలా ఉందంటే విషపు తేలు కుట్టినట్లు మేము ఎక్కువ బాధపడుతున్నాం. కొండల నెత్తి పైగా ఎగరవేసి కుంభ నృత్యం ఆడగల మా ప్రభు, ఇలాంటి దూర్తమైన చేష్టలను వదిలిపెట్టి దయచేసి మా బట్టలను మాకిచ్చేయి. నీళ్లల్లో ఉంటూ మేం అలమటిస్తున్నాం. నీతిమాలిన పనులు చేస్తున్నావే, నీ నుండి తప్పించుకొని పోవాలంటే ఊరు ఇళ్ళు ఎంతో దూరంలో ఉన్నాయి. అయ్యో, నీవు మమ్మల్ని హింసించినా మేము నీతో ప్రీతిగానే ఉన్నామే. మేము నీతో కలిసి ఉండడం మా తల్లులకు తెలిస్తే వారు ఒప్పుకుంటారా? మా బట్టలను మాకిచ్చేయి. కుందవృక్షంపై కూర్చొని మమ్మల్ని కష్టపెట్టడం మానేయి. 8వ పాసురం. నీ మేనత్త కూతుళ్ళం కాము మేము, ఇతరులం కదా. మా బంధువులందరూ ఇక్కడికొచ్చి ఉన్నారు. రాత్రిపూట పరిశుద్ధమైన పువ్వుల్లాంటి కళ్ళను మూసుకొని నిద్రించే వాడువు నువ్వు. నీవు చేసేది ఏమాత్రం మంచిది కాదు. నిజం చెబుతున్నాం మేము. కోమలమైన ఓ బాలకృష్ణ, కుందవృక్షం కొమ్మలపైన పెట్టిన మా బట్టలను మాకిచ్చేయి. 9వ పాసురం. కంసుడు నీకోసం వలవేసి ఉన్నాడు. దట్టమైన చీకటి రాత్రిలో తిరుగుతూ మా మనసులు కష్టపెట్టడానికే వచ్చావా? నీ తల్లి యశోదాదేవి నిన్ను భయపెట్టి అదుపులో పెట్టకుండా నీకు ఏనలేని స్వేచ్ఛనిచ్చేసింది. వంచికి పూతన పాలు త్రాగిన సిగ్గులేని కన్నయ్య, మా బట్టలు మాకు ఇచ్చేయి. 13వ పాసురం. గోపకన్యలతో కలిసి ఉన్నాడు మా పరిపూర్ణుడు నల్లనివాడు. అతడి లీలలన్నీ బంగారు మేడలతో చుట్టబడిన విల్లుపుత్తూరు అధిపతి అయిన విష్ణుచిత్తుల వారి అనుంగపుత్రి గోదాదేవి.
ఇంపైన విధంగా అందంగా చెప్పిన ఈ పాసురాలను చదివిన సమర్థులు నిత్యుడైన శ్రీయపతితో వైకుంఠం చేరి నిత్యానుభవ భాగ్యం పొందగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. నాలుగవ భాగం తెల్లియార్ అంటే తెలుగు అర్థం తలిచిన కార్యము చేకూరుతుందా అని గవ్వల జోస్యము చూడగా బేస సంఖ్య వచ్చినందున మనసులో క్లేశము చెందడం. 1వ పాసురం తెలుగు అర్థం. ఓ ఏకరూప దైవమా, ప్రపన్నుల అనేకులు నీకు నమస్కరిస్తుండగా దేవాదిదేవుడు ఔదర్యగుణ సంపన్నుడు తిరుమాలిరుం చోలైలో వెలసిన ప్రభువు శయనించి ఉన్నప్పుడు ఆ స్వామి తన పాదాలొత్తడానికి నన్ను అంగీకరిస్తాడా తెలపవా. 2వ పాసురం. దట్టమైన అరణ్యములో ఉన్న శ్రీ వెంకటాద్రియందు తిరుక్కన్నపురంలోనూ ప్రీతితో విచ్చేసియున్న శ్రీ వామనమూర్తి అతి శీఘ్రంగా ఎప్పుడు వచ్చి నా చేతిని పట్టుకొని తనతో ఆలింగనం చేసుకుంటాడా అని లెక్కపెట్టి చెప్పవా ఓ సంయోగ సూచక చక్రమా. 3వ పాసురం. పద్మంలో ఉద్భవించిన బ్రహ్మ మరియు అమరుల చేత కీర్తించి గానం చేసి స్తుతించబడే పురుషోత్తముడైనవాడు దేవకీదేవికి శ్రేష్టమైన పుత్రుడు, సుగుణ సంపన్నుడైన వసుదేవుడి అనుంగ కుమారుడైన శ్రీకృష్ణుడు నన్ను కౌగిలించుకుంటాడో లేదో తెలపవా ఓ కూడిక చక్రమా. 4వ పాసురం. గోపకులు భయపడే విధంగా పూలతో నిండిన ఎత్తైన కడిమి చెట్టు పైకెక్కి సరస్సులోని కాళీయ సర్పం పడగలపైకి దూకి తాండవమాడిన నటవరుడు నా వద్దకు వస్తాడా అని లెక్కించవా ఓ కూడిక చక్రమా. 5వ పాసురం. ఓ కూడిక దైవమా, అలంకరించబడిన కువలయ్య పీడమనే మత్తగజాన్ని వధించిన గోపాలకృష్ణుడు గొప్ప భవనాలతో విరాజిల్లే మధురా నగరంలో నేనున్న వీధిలోకి వచ్చి నాతో కలుస్తాడో లేదో అని చెప్పవా ఓ సంయోగ సూచక దైవమా. 6వ పాసురం. ఓ కూడిక దైవమా, నా రక్షకుడు మద్ది చెట్లను విరిచినవాడు కంస సంహారకుడు మధురాపురి నాథుడు అయిన నా వాసుదేవుడు నా దగ్గరకు వస్తాడా అని కూడవా. 7వ పాసురం. సదా నా తప్పులే చేస్తుండిన శిశుపాలుడిని ఎత్తైన మద్ది చెట్లను ఎద్దులను పక్షి రూపంలోనూ బకాసురుడిని విజయవంతమైన బల్లం ధరించిన గొప్ప బలవంతుడైన కంసుడిని పడగొట్టిన మహిమాన్వితుడు నా వద్దకు రాగలడా చూచి కూడవా ఓ కూడిక చక్రమా. 8వ పాసురం. ఆర్తి ప్రీతి లేనివారిని ఆదరించిన వాడు పరిమళభరితమైన పూదోటలు నిండిన ద్వారకా నగరానికి అధిపతి సర్వరక్షకుడైన వాడు గోపాలకుడు అయిన కృష్ణమూర్తి నా వద్దకు వస్తాడా అని చూసి తెలపవా ఓ కూడిక చక్రమా. 9వ పాసురం. పూర్వం అందమైన వామనరూపిగా వెళ్ళి మహాబలిని యాచించి చేకొన్న భూమ్యాకాశాలను తన పాదంతో కొలిచినవాడు నా దగ్గరికి రాగలడా అని తెలపవా ఓ కూడిక చక్రమా. 10వ పాసురం. అనాది అయిన చతుర్వేదాలకు అర్థం వంటివాడు గజేంద్రుడిని రక్షించిన మన నవమోహనాకారుడు సుందరాకృతి కలిగిన గోపికలు మనసుల్లో విలసిల్లేవాడు నా వద్దకు వస్తాడో లేదో తెలపవా
కూడిక చక్రమా. 11వ పాసురం. విరాహ కోపం కలగడం, ఒకటి కావడం, యుధార్థం తెలుసుకోవడం, తుదకు మనోవాక్కాయ కర్మలతో అతనిలో లీనం కావడం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ తాను తన సఖీయుల కూడిక చక్రాన్ని సంప్రదించిన వైనం తెలుపుతూ గోదాదేవి సాయించిన ఈ మనోరంజకమైన పాసురాలను గానం చేసేవారు దోషరహితులే కాగలరు సుమ. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 5వ భాగం. మన్ను పెరుంపొగళ్ళు అంటే తెలుగు అర్థం శ్రీకృష్ణుని పిలవమని కోయిలను కోరడం. శ్రీకృష్ణుని పిలవమని కోయిలను కోరడం. 1వ పాసురం. నిత్యుడయ్యి అనంత కళ్యాణగుణ సంపన్నుడయ్యి మహాబలవంతుడయ్యి విరాజిల్లుతున్న ఎదుకుల తిలుకుడపై ఆశను పెంచుకున్న కారణంగా నా గాజులు జారిపోవడానికి కారణం ఏమిటో పూల తోటల్లో హాయిగా తిరుగాడే ఓ కోయల, పగడపూట ధరాలు గల ఆ కృష్ణుడు నా వద్దకు వచ్చేట్లు త్వరగా రమ్మని పిలవవా. 2వ పాసురం. తెల్లని శంఖం ఎడమ చేతిలో గల పరమపావనుడు నాకు తన స్వరూపాన్ని చూపించడేం, నా మనసులో చేరి నన్ను బాధిస్తూ వేడుక చూస్తున్నాడే. తేనె స్రవించే సంపెంగ పువ్వును గ్రహించి రాగాలాపన చేసే ఓ కోయిల, మెల్లగా అతని దగ్గరకెళ్ళి మధురంగా కూసి అతడు నా వద్దకు వచ్చేలా అతన్ని పిలవవా. 3వ పాసురం. మా తల్లి రథాన్ని ముందుకు నడపగా వంచుకుడైన రావణుడిపై శరవర్షం కురిపించి వాని తల తెగిపడేటట్లు చేసిన నా నాయకుడు ఎక్కడా వస్తున్నట్లు కనిపించడం లేదే. తుమ్మెదల గానం వింటూ నా ప్రియురాలితో కలిసి సుఖిస్తున్న ఓ కోయిల, నా నీలమణివర్ణుడు నా దరికి వచ్చేట్లు పిలవవా. 4వ పాసురం. ఎముకలు కరిగిపోతున్నాయి, వాడి అయిన బల్లెం వంటి విశాల నేత్రాలు నిద్రకు కరువయ్యాయి. ప్రియులను ఎడబాసి పొందే విరాహవేదనను నీవు కూడా ఎరుగదవు కదా. ఓ కోయిల, తీయగా నువ్వు గానం చేస్తూ బంగారం లాంటి మేనిరంగున్న గరుధ్వజుడు పుణ్యశ్లోకుడు నా వద్దకు వచ్చేలా అతన్ని కొంచెం పిలవవా. 5వ పాసురం. లలితమైన నడకలు గల హంసలు విస్తారంగా సంచరించే విల్లుపుత్తూరులో నెలకొని ఉన్న ఆ దివ్యమైన పాదాలను సేవించాలనే గొప్ప ఆశతో నా చలించే చేపల లాంటి కళ్ళు రెండింటికి నిద్రలేదు. తీయని బువ్వతో పాలు తినిపించి పెంచిన నా అందమైన చిలకతో నువ్వు స్నేహం చేసేటట్లు నేను ఏర్పాటు చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చేటట్లు ఆ త్రివిక్రముడిని పిలవవా కోయిల. 6వ పాసురం. అష్ట దిశలలో ఉన్న అమరుల చేత నమస్కరించబడి స్తుతింపబడే హృషికేశుడు నాపై విముఖత చూపుతున్నాడు. ముత్యం వంటి నా చిరునవ్వును, స్తనాల అందం నేను పోగొట్టుకున్నాను. వికసించిన పూలగుత్తులతో నిండిన తోటల్లో నిద్రించే సుకుమారమైన కోయిల, నాకు శక్తినిచ్చే ఆ శ్రీహరి వచ్చేటట్లు నువ్వు పిలిచావంటే నీకు తల వంచుతాను. దీనికి మించి ప్రత్యుపకారంగా నీకు నేనేమి చెయ్యలేను. 7వ పాసురం. పొంగిన పాలకడిలిలో శయనించిన వానిని చేరాలనే ఆశ కలగగానే నా చన్నులు ముచ్చటగా ఉబ్బి నా ప్రాణాన్ని పెళ్లిగిస్తున్నాయి.
అందమైన ఓ కోయిల, శంఖచక్ర గదాధారిని రమ్మని పిలవమంటే నీకెంతో పుణ్యం ఉంటుంది. శంఖచక్ర గదాధారిని రమ్మని పిలిచావంటే నీకెంతో పుణ్యం ఉంటుంది. శివధనుసును వంచగల బలమైన విశాల హస్తాలున్నవాడు మహానేర్పరియే సుమా. మేము ఇరువురం రహస్యంగా చేసుకున్న సంకేతం మాకు మాత్రమే తెలుసు. తీయని పండ్లు గల మామిడి తోటల్లోనూ ఎర్రని చిగుళ్లను తినే చిన్ని కోయిల ఆ అందగాడి వద్దకు వెళ్ళి ఇక్కడికి రమ్మని పిలిస్తే అప్పుడు నేను అతని దగ్గర చేసే చేతలను చూచి నువ్వు సైతం ఆహ్లాదం పొందగలవు. 9వ పాసురం. అందమైన చిలుకవర్ణం గల శ్రీధరుడు అనే వలలో నేను చిక్కుకొన్నాను. తుమ్మెదులు జూంకారం చేసే పూదోటల్లో హాయిగా ఉండే ఓ కోయిల, నేను చెప్పేది విను. ఇక్కడి తోటలో సుఖంగా ఉండాలని కోరావంటే శంఖచక్రధరుడు ఇక్కడికి వచ్చేటట్లు కూయడమో, అతడు దొంగలించిన నా బంగారు గాజులు నాకు తిరిగి తెచ్చి ఇయ్యడమో, వీటిలో ఏదైనా ఒక్కటి ఆవశ్యం. నువ్వు చేసి తీరాలి సుమా. 10వ పాసురం. అలనాడు లోకాన్ని కొలిచిన వానిపై ఆశపడి కైంకర్యం చెయ్యాలని ముచ్చటపడ్డాను. అయితే ఆ కృష్ణుడు నన్ను మోసం చేసేశాడు. అంతేకాక మయల మారుతం పూర్ణచంద్రుడు నన్ను బాధిస్తుండడం చెప్పనరివి కాదు. ఓ కోయిల, అన్ని వేళల్లో ఈ ఉద్యావనంలో ఉంటూ కూస్తూ నన్ను తొందర పెట్టకు. నారాయణుడిని ఇక్కడకు రమ్మని నువ్వు పిలవకుంటే ఇక్కడి నుండి నేను నిన్ను తోలేస్తా, గుర్తుంచుకో. 11వ పాసురం. ఆకాశం పైవరకు చాచిన పాదంతో కొలిచిన శ్రీ వామనమూర్తిపై ఈటువంటి కన్నులున్న ఈ ముదిత ఆశపడి తన కంటికెదురుగా వచ్చేలా ఆ సముద్రవర్ణుని పిలవాలని కోయిలతో పలికిన పలుకులను వైదిక నిష్ఠాతులచే గౌరవించబడిన శ్రీ విల్లుపుత్తూరు నేతయైన పెరియాళ్వారు పుత్రిక గోదాదేవిచే సాయింపబడిన ఈ మధురాతి మధురమైన పాసురాలను ఎవరు రాగయుక్తంగా పాడుతారో వారు నమో నారాయణాయ అనే తిరుమంత్రాన్ని అనుసంధించే సత్ఫలితాన్ని పొందగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 6వ భాగం. వారణమాయిరం. కృష్ణుని వివాహమాడినట్లు తనకు వచ్చిన కలను చెలితో చెప్పడం. 1వ పాసురం. చెలి 1000 ఏనుగులతో ప్రదక్షిణంగా పరిపూర్ణుడైన నారాయణుడు నడిచి వస్తుండగా ఎదురుగా పూర్ణకుంభాలు వాకిళ్ల ముందు ఉంచబడి అంతటా తోరణాలు కట్టబడి నగరమంతా కళకళలాడుతున్నట్లు కల కన్నాను. 2వ పాసురం. ఏ చెలి రేపు వధువుగా వివాహమని ముహూర్తం పెట్టి పండ్ల గుత్తులు పోక చెట్లతో వేసిన పందిరి క్రింద నరహరి, మాధవుడు, గోవిందుడు అనే పేర్లున్న ఒక యువకుడు వచ్చినట్లు కలగన్నాను నేను. 3వ పాసురం. ఓ చెలియ, ఇంద్రుడు మొదలైన దేవతా సమూహమంతా వచ్చి నేను శ్రీకృష్ణుని వధువు అని నన్ను ఆశీర్వదించి పెండ్లి చీరను నన్ను ధరింపచేసి వివాహ మంత్రాలతో కళ్యాణమాలతో నన్ను అలంకరించినట్లు నేను కలగన్నాను. 4వ పాసురం. ఓ సఖి, నలుదిక్కుల నుండి పవిత్ర తీర్థం తీసుకొని వచ్చి అనేక మార్లు ప్రోక్షించి బ్రాహ్మణ శ్రేష్ఠులు అనేకులు బిగ్గరగా దీవించి పుష్పమాలాంకృతుడైన పరమపావునునితో నాకు రక్షాకంకణం కట్టించినట్లు నేను కలగన్నాను. 5వ పాసురం. సూర్యకాంతి వంటి దీపకలశాన్ని చేతిలో ఉంచుకొని చతురత గల యువతులు అందరూ ఎదురుగా స్వాగతిస్తుండగా
మధురానాథుడు అందమైన పాదుకులను ధరించి వస్తున్నట్లు అంతటా తూర్యనాదాలు ధ్వనిస్తున్నట్లు కలగన్నాను ఓ చెలియా. 6వ పాసురం. ఓ చెలియా, మద్దెలలు కొడుతుండగా దక్షిణావృత్త శంఖం గట్టిగా ఊదగా ముత్యాల మాలలు వ్రేలాడే పందిరి క్రిందికి వచ్చి మధుసూదనుడు నా చేతిని పట్టుకున్నట్లు కలగన్నాను. 7వ పాసురం. ఓ సఖి, వేదాధ్యాయనం చక్కగా చేసే వైదిక బ్రాహ్మణులు వివాహ సందర్భంలోని వైదిక క్రియా కలాపాలను అనుగుణంగా మంత్రాలను జపిస్తూ రెల్లు దర్భలు మొదలైన వానిని పరిచి సమిధులతో హోమం చేశారు. అప్పుడు మత్త గజంలాగా నడిచి వచ్చి ఆ యశోదాతనయుడు నా చేతిని పట్టుకొని అగ్నివేదికకు ప్రదక్షిణం చేసినట్లు కలగన్నాను. 8వ పాసురం. ఈ జన్మకే కాక 7 జన్మలకు కూడా రక్షకుడైన నారాయణుడు ఎర్రని తన హస్తాలతో నా పాదాన్ని పట్టుకొని సన్నికల్లుపై ఉంచి త్రొక్కించానట్లుగా కలగన్నాను నా చెలి. 9వ పాసురం. ఓ చెలి, అందమైన కనుబొమ్మలతో ప్రకాశిస్తున్న ముఖాలతో నా సోదరులు వచ్చి అగ్నిని బాగా రగిలించి దాని ముందు నేను నిలిచినట్లు చేసి నరహరి అయిన అచ్యుతుడి చేతిపై నా చేతినుంచగా లాజహోమం జరిపించారు. ఆ సన్నివేశాన్ని నేను కలగన్నాను. 10వ పాసురం. కుంకుమ అలది చక్కని చందనం పూసి మాధవుడితో నన్ను ఏనుగుపై ఊరేగించి మంగళ స్నానం చేయించారని కలగన్నానమ్మా. 11వ పాసురం. వైదికులచే కొనయాడబడే కీర్తిగల శ్రీ విల్లుపుత్తూరు నాయకుడైన భట్టనాథుని పెరియాళ్వారుల పుత్రి అయిన గోదాదేవి తాను కన్న కలలు వివరాలను ఈ 10 పాసురాల ద్వారా సుగమంగా వ్యక్తం చేసింది. వీటిని అభ్యసించగల సమర్థులకు తగిన మంచి పుత్రులు లభ్యమయ్యి సంతసించగలరు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. కరుపూరం. పద్మనాభుడు అదరములతో ఊదుతున్నప్పుడు అతనికి అంటుతూ అతనితో అనుబంధమున్న పాంచజన్య శంఖంపై గోపికలు ఈర్ష్యపడడం. ఓ శంఖమా, పచ్చకర్పూరంలా పరిమళిస్తావా? తామర పువ్వువలే పరిమళిస్తావా? పగడం వంటి ఎర్రని అదరాలు తీయగా ఉంటావా? కువలయపీడమనే ఏనుగు దంతాన్ని విరిచిన మాధవుని నోటి రుచియు పరిమళము గురించి ఆశపడి అడుగుతున్నా చెప్పవా ఓ గంభీరమైన తెల్లని శంఖమా. 2వ పాసురం. సముద్రములో పుట్టి పిదప పంచజనుడనే రాక్షసుడి ఒడిలో పెరిగావు. ఇక కాలపురుషుడైన శ్రీమన్నారాయణుడి కరతలంలో కాపురం ఉండి క్రూర రాక్షసులు దుఃఖించేట్లు ఘోషించే తేజోవంతమైన శంఖమా, నువ్వు సౌందర్యవంతమైన దానవు, ఉన్నతమైన దానవు. 3వ పాసురం. ఓ ఉత్తర శంఖమా, విశాలమైన తూర్పు దిక్కులో శరత్కాలంలో చంద్రుడు పూర్ణిమ నాడు ఉదయించేలాగా నువ్వు కూడా ఉత్తర మధురకు నాయకుడైన వాసుదేవుడి చేతిలో కాపురం చెయ్యడానికి విచ్చేసి ఉన్నావు కదా. 4వ పాసురం. చంద్రమండలంలా దామోదరుడి చేతిలో ఎడబాటన్నది లేక నిత్యం అలరారుతూ చెవిలో రహస్యం చెప్పేట్లున్న దక్షిణావర్త శంఖమా, ఇంద్రుడు కూడా నీ ఐశ్వర్యానికి సాటిరాడు కదా. 5వ పాసురం. ఓ పంచజన్యమా, నీతో సహా సముద్రములో మునిగియుండే ఇతర వస్తువుల గురించి
లోకంలో ఎవ్వరూ కనీసం ఆలోచించరు. నిజంగా సకల లోక నాయకుడైన మధుసూదనుడి అధరామృతాన్ని అనాదిగా ఆస్వాదిస్తున్నావు కదా. 6వ పాసురం. ఎంతో దూరం వెళ్ళి పుణ్యతీర్థాల్లో మునగకుండానే మద్ది చెట్లను పడగొట్టిన కృష్ణమురారి హస్తములో ప్రకాశించే ఓ పాంచజన్యమా, మిక్కిలి పునీతమైన పుండరీకాక్షుని వాగామృతములో దూకి స్నానమాడగల దక్షిణావర్త శంఖమా, నీవెంత పుణ్యం చేశావో. 7వ పాసురం. అప్పటికప్పుడే వికసించిన తామర పువ్వులో మధువును గ్రోలే రాజహంసను తలపిస్తున్న దానిలా కమలనయనుడు నీలమేఘ శ్యాముడైన ఆ వాసుదేవుడి సొగసైన హస్తంలో విశ్రమించే ఓ పాంచజన్యమా, నీ ఐశ్వర్యం అరుదైనది, లోకోత్తరమైనది. 8వ పాసురం. ఆహారం అంటే త్రివిక్రముడి అధరామృతం, నిద్రించాలంటే సముద్రవర్ణుని కరతలం. ఇలాంటి అనన్య సామాన్యమైన దివ్యానుభవం ఎల్లవేళలా కలిగిన నిన్ను చూసి ఈ శంఖం మా అదృష్టాన్నంతా దొంగిలించింది అని మహిళలందరూ గొప్పగా నీపైన రోషంతో ఉన్నారు. ఇలా పడుతులను ఏడ్పించడం నీకు తగదు సుమా. 9వ పాసురం. ఓ సిరిగల శంఖమా, 16,000 మంది దేవేరులు మాధవుడి అధరామృతం గ్రోలాలని ఎదురు చూస్తుండగా నీవు మాత్రం ఒక్కదానివే మధుపానం చేస్తున్నట్లు మాధవుడి అధరామృతం మొత్తంగా నువ్వే ఆరగించేస్తే వారు ఊరికే ఉంటారా. 10వ పాసురం. పద్మనాభుడితో దగ్గర బంధుత్వం గల భాగ్యశాలి అయిన పాంచజన్యాన్ని ఉద్దేశించి కీర్తిమంతుడైన భట్టర్ పిరాన్ భట్టనాథుడైన విష్ణుచిత్తుల వారి తనయ అయిన గోదాదేవి సాయించిన ఈ 10 పాసురాలను శ్లాఘించి పారాయణం చేసేవారు భగవత్ సాన్నిధ్యం పొందగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 8వ భాగం. విన్నీల మేలప్పు, మేఘములను దూతగా పంపడం. 1వ పాసురం. ఆకాశములో నీలిరంగు చాందిని పరిచినట్లున్న మేఘుల్లారా, ఆకాశములో నీలరంగు చాందిని పరిచినట్లున్న మేఘాల్లారా, తేటనీరు ప్రవహించే తిరువెంకటగిరిలో కొలువయ్యున్న పురుషోత్తముడు వస్తాడా, కంటినీరు చనుమొనలపై సెలయేళ్లులా కారగా బాధపడే నా శ్రీత్వం సమూలంగా నాశనం చేయడం అతనికి గొప్పతనమా? నా మాటగా అతన్ని అడగండి, ఓ మేఘ సమూహమా. 2వ పాసురం. ముత్యాల్ని నిధుల్ని వర్షించే ఓ మేఘాల్లారా, వెంకటగిరిలో వేంచేసిన శ్యామల వర్ణుడి చేత పంపబడ్డ వార్త ఏమైనా ఉందా? లోపల వ్యాపించే కామాగ్నితో దహించబడుతున్నాను నేను. రాత్రి సమయం మరియు మలయమారుతం నన్ను అధికంగా హింసిస్తున్నాయి. అయ్యో, ఇది ఆ స్వామికి తగునా. 3వ పాసురం. ఓ దయగల మేఘాల్లారా, నా ఇంపు సొంపులు, నా గాజులు, నా మనసు, నిద్ర ఇవన్నీ నా దీనావస్థను చూసి నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయాయి. నా బలం పోయింది. చల్లని సెలయేళ్లుతోనున్న తిరుమలలో ఉండే నా గోవిందుడి కళ్యాణ గుణాలను అనుసంధిస్తూ నా ప్రాణాలను నిలబెట్టుకొన్నాను. 4వ పాసురం. మెరుపులను లోన ఉంచుకున్న ఓ మేఘాల్లారా, తిరుమలలో లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్న శ్రీ వెంకటనాథుడితో ఆ స్వామి వచ్చి నా విశాల వక్షస్థలాన్ని కౌగలించుకొనాలని నేను ఆశిస్తున్నానని చెప్పండి. 5వ పాసురం. ఆకాశమంతా వ్యాపించిన గొప్ప మేఘాల్లారా, తేనె నిండిన పువ్వులు చెదిరేట్లు గుమిగూడి తిరుమలలో వర్షిస్తారు కదా.
కఠోరమైన తీక్షణమైన గోళ్లతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చినవాడు తాను దొంగలించిన నా గాజులను నాకే తిరిగి ఇవ్వగలడా అని అడగండి. 6వ పాసురం. జలం నిండుగా త్రాగి పైకి లేచి ఆకాశంలో వ్యాపించిన చల్లని మేఘాల్లారా, మహాబలి నుండి భూమిని గైకొన్న తిరువెంకటాధీశుడు నెలకొనియున్న తిరుమలలో వర్షిస్తారు కదా. ఏనుగు మ్రింగిన వెలగపండుల లోపలే బాధపడుతున్న నా మనసులో ప్రవేశించి నా శ్రీతత్వాన్ని అపహరించిన నారాయణుడికి నా మనోవ్యాధిని గూర్చి తెలపరు. 7వ పాసురం. శంఖములు గల మహాసముద్రాన్ని చిలికినట్టి వెంకటాద్రిలో వెలిసిన పుండరీకాక్షుడి పాదాల వద్ద చేరినట్టి ఓ చల్లని మేఘాల్లారా, ఈ దాసురాలి విన్నపం వినండి. చనులకు రాచుకున్న కుంకుమ మరక చిరిగిపోయేట్లుగా ఒక్కరోజైనా వచ్చి నన్ను కౌగిలించుకుంటేనే నా ప్రాణం నిలవగలదని చెప్పండి. 8వ పాసురం. వర్షాకాలములో ఆకాశమంతా క్రమ్మిన మేఘాల్లారా, యుద్ధం చేసి శత్రు సంహారం చేసిన తిరుమలలో వేంచేసిన రఘుకుల తిలుకుని పేర్లను కీర్తించి, వర్షాకాలములో జిల్లేడు యొక్క ఎండుటాకుల ఎంతో కాలంగా బాధపడే నాకు ఒక్కనాడైనా వచ్చి అనుగ్రహిస్తానని నాకు వాగ్దానమివ్వమంటున్నాడే. 9వ పాసురం. మదపటేనుగులాల పైన తిరుగుతున్న మేఘాల్లారా, తిరువెంకటములో వెలసి సుఖంగా ఉండే శేషసాయి యొక్క కబురు ఏమైనా తెచ్చారా? ఎల్లవేళలా ఆశ్రితులకు రక్షకుడని కీర్తించగల ఆ పరంధాముడు ఓ అమాయకపు అమ్మాయినిలా హింసిస్తున్నాడని తెలిస్తే దాని వలన అతనికి అపకీర్తి కలుగు కదా. 10వ పాసురం. భగవదనుభవములో పరిపూర్ణుడైన శ్రీ భట్టనాథులనబడే విష్ణుచిత్తుల వారి కుమార్తె గోదాదేవి శేషశేయి అయిన శ్రీ వెంకటాధీశుని కోరుకొని మేఘాన్ని దూతగా పంపి విజ్ఞాపనం చేసినట్లు ఈ పాసురాలు సాయించబడ్డాయి. ఈ దశకాన్ని మనసారా అనుసంధించే భాగవతులు శ్రీనాథునికి నిత్య కైంకర్య పరులుగా ఉండగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 9వ భాగం. సింధురచ్చొంబొడి అంటే తెలుగు అర్థం తిరుమాలిరుం చోలైలోని అందగాడైన దేవుని విషయములో ఈర్ష్యపడడం. మందర పర్వతంతో క్షీరసాగరం చిలికి మధురమైన అమృతం తీసి దేవతలకు పంచి ఇచ్చిన సుందరాకారుడు ఆజానబాహుడు తిరుమాలిరుం చోలైలో నెలకొనియున్న సుందర బాహు పెరమాళ్ళు వేసిన వలలో చిక్కుకున్న నేనిక తప్పించుకొని బ్రతకగలనా? సింధూరపు పొడిలా తిరుమాలిరుం చోలై అంతటా ఎర్రని పట్టుపురుగులు పైకి లేచి ఎగురుతుంటాయే, అలా నేను సైతం వీటి వలె స్వేచ్ఛగా తిరగాలనుంది. 2వ పాసురం. పోరాడే ఏనుగులు విహరించే తిరుమాలిరుం చోలైలో అందమైన పూలతోటల్లో పూచిన తీగమల్లిలు ఆయన చిరునవ్వును తలిపిస్తున్నాయి. తీగలు గల అడవి పూలు నిల్చొని వెక్కరించి నన్ను పరిహిస్తుంటే ఎలా ఓర్చుకోగలను? ఆ స్వామి వక్షస్థలంపై విరిసియున్న పుష్పమాలల వల్ల నాకు కలుగుతున్న వ్యధను గురించి ఇతరులతో ఎలా చెప్పుకోగలను సఖీ? 3వ పాసురం. అరవిరిసిన అందమైన పువ్వుల్లారా, నల్లని అవిసె పువ్వుల్లారా, మాధవుడి తిరుమేని రంగును మీరు ప్రదర్శిస్తున్నారు. అది సరే, కానీ నేనెలా బ్రతకాలో ఏదైనా ఒక్కటి చెప్పండి చూద్దాం.
లక్ష్మీ తాయారు విహరించే దృఢమైన భుజాలు గల భవ్యుడు తిరుమాలీరుం చోలైలోని నంబి మా ఇంట దూరి గాజులను అపహరించడంలో న్యాయం ఏమైనా ఉందా? గాజులు అంటే మనసు అని అర్థం చేసుకోవచ్చు. విశాలమైన ఉద్యానవనాల్లో హాయిగా సుఖించే కోకిళ్ళల్లారా, నెమళ్ళల్లారా, అందమైన కాటుక పువ్వుల్లారా, అరుదైన ఫలముల్లారా, నల్లని రంగు పరిమళం గల అగెస పువ్వుల్లారా, పంచమహాపాతకములారా, ఇంపైన తిరుమాలురం చోలైలోని సుందర బాహుపెరమాళ్ళు మేనిరంగు మీకెలా కలిగింది? అందువల్ల మీకేమైనా ప్రయోజనం ఉందా? నన్ను చికాకు పరచడానికేనా? 5వ పాసురం. ఎత్తైన పూదోటలతో చుట్టబడిన తిరుమాలీరుం చోలైలో ఎర్రని కన్నులు, నల్లని మేఘం వంటి దేహాలతో పువ్వులపై అమరే తుమ్మెదల్లారా, నీరు నిండిన సరస్సుల్లారా, సెలయేళ్లలోని ఎర్రని తామర పుష్పాల్లారా, స్వామిని నేను చేరడానికి నాకో ఉపాయం చెప్పలేరా? 6వ పాసురం. ఎంతో సుగంధభరితమైన పువ్వులున్న తోటలతో పరివేష్టితమైన తిరుమాలీరుం చోలైలో వెలిసిన సుందరబాహు పెరుమాళ్లకు నేను 100 పాత్రల వెన్నెను సమర్పిస్తానని మొక్కుకొని ప్రార్థించా. 100 పాత్రలచే నిండిన అక్కారు అడిసెల్ చక్కెర పొంగలి వంటి ఒక ప్రసాదం సమర్పిస్తానని చెప్పాను. వీటిని లక్ష్మీవల్లభుడు ఇప్పుడు వచ్చి స్వీకరిస్తాడంటారా? 7వ పాసురం. ఆండాళ్ళమ్మ మానస పూజకు తార్కాణం. ఇప్పుడు వచ్చి ఇవన్నీ పెరుమాళ్ళు ఆరగించారంటే నేను 1కి 100 వేలుగా సమర్పించి ఇంకా సేవలు కొనసాగించగలను. దక్షిణపు పరిమళభరితమైన గాలి వీస్తోంది. తిరుమాలీరుం చోలైలోని శ్రీకాంత రమణుడు ఈ దాసురాలి మనసులో విచ్చి నెలకొంటాడా? 8వ పాసురం. వేకువనే లేచి భరద్వజ పక్షులు గుంపులుగా చేరి శ్రీధరుని రాకను గూర్చి ప్రకటించే విధంగా రాగాల పాలు చేస్తున్నాయి. నిజంగా ఆయన వస్తాడా? అవి తిరుమాలీరుం చోలైకి, ద్వారకాపురికి నాయకుడైన వాడైన వటపత్రసాయిని గురించిన కబుర్లు చెప్పుకుంటున్నాయి. అవి కూసే కూజితాలు ఆ మోహనాకారుడి రాకకు తెలియచేసే శుభ సూచకాలుగా అనిపించి నా మనసు పరవశమయ్యి పులకించిపోతోంది. గోంగూర తోటలు, కొబ్బరి చెట్లతో నిండిన తిరుమాలీరుం చోలై నగరములో కొలువై ఉన్న స్వామి నిండుగా బంగారు ఆభరణాలను, పుష్పమాలలను ధరించి అందమైన దివ్య అధరాలతో తెల్లని శంఖం ఊదుకుంటూ చేతిలో ఉన్న శార్ఘధనుసు యొక్క త్రాటిని ధ్వని చేస్తూ నన్ను ఎన్నడూ సమీపిస్తాడో కదా. 10వ పాసురం. అడవిలోని గంధపు చెక్కలను వరుసుకుంటూ ఆ గంధపు పరిమళాన్ని తనలో నింపుకొని సెలయేళ్లుగా ప్రవహించే నూపుర గంగలో కలిసే చోటుగల తిరుమాలీరుం చోలైలో కొలువయ్యున్న సుందరబాహు పెరమాళ్ళు రాకకై ఎదురుచూస్తూ నల్లని మృదువైన దట్టమైన శిరోజాలు కలిగిన ఆండాళ్ళమ్మ సాయించిన ఈ పాసురాలను చిత్తశుద్ధితో చదివేవారు ఆ శ్రీనాథుని శ్రీపాదాలను చేరగలరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 10వ భాగం. కోడల్ నాయకి తన విరహానికి చింతిస్తూ చెప్పడం. 1వ పాసురం తెలుగు అర్థం. ఓ నల్లని అడవి పుష్పాల్లారా, నల్లని సముద్రవర్ణుడు కృష్ణమోహనుడే కదా మిమ్మల్ని యుద్ధ సన్నిధులుగా చేసి నాపై యుద్ధానికి పంపాడు. అతడెక్కడ ఉన్నాడు? ఎవరి వద్ద మా వ్యధను గూర్చి మొరపెట్టుకోగలం?
అందమైన అతని తులసిమాల కోసం నా మనసు ఆశపడింది. ఏం పాపం చేశానో ఇంత మొత్తుకున్నా నాకు కనిపించడే, నా వద్దకు రాడే, నన్ను సముదాయించడే, అతని కోసం నేను పడే విరాహవేదనను పోగొట్టడే. 2వ పాసురం. బాగా పూచిన అడవి పువ్వుల్లారా, పైలోకాల కన్నా ఇంకా పైకి పోయి అతీతంగా ప్రకాశించే వేదవేద్యుడైన పురుషోత్తముని కుడి చేతిలో ప్రకాశించే సుదర్శన చక్రం యొక్క కాంతి దహించకుండా మమ్మల్ని భగవద్భక్తి బృందములో చేర్చలేరా. 3వ పాసురం. దొండతీగ వంటి అమ్మాయి, నీ అందమైన పలువరుసతో నా ప్రాణాన్ని తోడయ్యకు. అదర సౌందర్యం గల ఆ దివ్య సుందర రూపానికయ్యి నేను భయపడుతున్నా. పాపాత్మరాలును నేను పుట్టడం కారణంగా శేషసాయికి ఆదిశేషునిలాగా 2 నాల్కులు కలిగాయా? అతడు అలాగే ఉండిపోని, నాకే సిగ్గంటూ లేకపోయింది. 4వ పాసురం. ఓ మల్లెతీగ వంటి యువతి, వసుదేవసుతుని వంటి కపట మందహాసంతో మమ్మల్ని దుఃఖానికి లోను కానివ్వుకుమా. ఓ మదనగోపాలుని, ఆ మదనగోపాలుని చేరాలనే నా కోరికను నీవే తీర్చాలని నిన్ను శరణన్నాను. ఓ గాంభీర్యం కలదానా, హద్దుమీరిన శూర్పణక ముక్కును కోయించిన జానకి రమణుడి వాక్యం అబద్ధం కావచ్చునేమో కానీ నేను విష్ణుచిత్తుల వారికి పుట్టింది మాత్రం అసత్యం కాదు సుమా. 5వ పాసురం. పాడే ఓ కోయిలలారా, ఇప్పుడు మీరు పాడే పాటలు శ్రావ్యానందకరమా? తిరువెంకటనాథుడు నన్ను అనుగ్రహించి నా వద్దకు వస్తే అప్పుడు మా ముందుండి పాడండి. గరుడధ్వజుడు వచ్చి కృపతో నన్ను కౌగిలించుకుంటే అలాంటప్పుడు నేనే స్వయంగా మిమ్మల్ని పిలిచి మీరు పాడగా మీ పాటలను ప్రియంగా ఆలకించి ఆస్వాదిస్తా. 6వ పాసురం. గుంపులుగా ఉండే నెమళ్లలారా, కన్న పిరాన్ను దివ్య శరీరంలా ఉండి ఆడే కాళ్లకు దండం పెడతాను. పడగలగల ఆదిశేషుడిపై కలకాలం శయనించే శ్రీరంగనాథుడు నాకీ గతిని కలిగించాడే అయ్యో. 7వ పాసురం. పురులు విప్పి నాట్యమాడే మయూరల్లారా, మీ నర్తనం చూడ్డానికి పాపాత్మురాలైన నేను నోచుకోలేదు. కుంభ నృత్యమాడే గోవిందుడు తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ నా సర్వస్వం అపహరించేశాడు. ఇప్పుడు నా మనసు నా వద్ద లేదు కాబట్టి మీ నాట్యం చూసి ఆనందించలేకున్నా. కారణం నాకు ప్రశాంతత అన్నది కరువైంది కనుక. 8వ పాసురం. ఓ నిండుగా నీరున్న చల్లని మేఘాల్లారా, మైనంతో నిండి ఉన్న క్రొవ్వొత్తిని వేడి కరిగించేస్తుందే, అలాగే మట్టితో నిండి ఉన్న నా ఈ శరీరంలోకి ప్రవేశించి నన్ను పూర్తిగా వశపరుచుకొని నా మనసును కరిగించేసి నన్ను బాధిస్తున్నాడు. స్వర్గతుల్యమైన ఆ తిరుమలలో కొలువై ఉన్న వెంకటనాథుడు. ఆయన పరుగు పరుగున వచ్చి నన్ను ఆలింగనం చేసుకునేట్లుగా మీరు నాపైన పూర్ణమైన కృపావర్షం వర్షించరా. 9వ పాసురం. ఓ సాగరమా, నిన్ను చిలికి కలతపరిచి నీ శరీరంలో ప్రవేశించి నిస్సారం చేశాడు. ఆ శ్రీహరి ఇప్పుడు నా శరీరంలో ప్రవేశించి నా ప్రాణాన్ని వేధిస్తున్నాడు. ఆ మాయావి నా దుఃఖాన్నంతా శేషపాన్పు వద్దకెళ్ళి చెప్తావా. 10వ పాసురం. ప్రియమైన నా ప్రాణసఖి శేషసాయి పరాత్పరుడు శ్రీయహపతి ఆ పురుషోత్తముడు. మనం నీచులం, మనం ఏం చెయ్యగలం? అతని ఎదుట మనం అసమర్థులం. ఆ శ్రీ విల్లుపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుల వారు వటపత్రసాయికి పరమభక్తుడు. ఆ మహనీయుడు ఆ పరమ పదనాథుని తగిన విధంగా స్తుతించి రప్పిస్తే మనం మనసారా సేవించుకోగలం. ఆండాళ్ళు తిరువడిగళే శరణం.
ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 11వ భాగం. తా ముగుక్కుం. నాయకి శ్రీరంగనాథుడు తనను నిరాదరించాడని వగచి తల్లి మొదలైన వారితో చెప్పడం. 1వ పాసురం. చాలా ముచ్చటపడి నా చేతికి వేసుకున్న అందమైన గాజులతో పాటు నిండుగా ఉన్న ఖరీదైన ఆకర్షణీయమైన ముంజేతి బంగారు కడియాల్లారా, తక్కువేం మీకు? మీరు ఆ శ్రీమన్నారాయణుని చేతిలోని శంఖమంత గొప్పవారు కారా? అయ్యో, నేను భయంగా బ్రతుకుతున్నా. విషం కల పడగల ఆదిశేషుని శయ్యపై శయనించిన శ్రీరంగనాథుడు నా చెంతకు రావడానికైనా నా ముఖం చూడడానికైనా ఇష్టపడటం లేదు. ఎందుకు? నేనేం చెయ్యగలను? 2వ పాసురం. కళాకాంతులతో ప్రకాశించే ముఖాలున్న ఓ తల్లులారా, నాకు అమృతముల పరమభోగ్యుడైన వాడు శ్రీరంగేశ్వరుడు. చక్కని ముంగురులు కలవాడు, సుందరమైన అదరాలు కలవాడు, సుందర నేత్రుడు, నాభిలో కమలంగల సుందరుడు. అతడే నా స్వామి. అతనిపై నీ విరాహం కారణంగా దిగులుతో ఉన్న నేను బక్కచిక్కగా నా చేతిగాజులు జారిపోతున్నాయి. 3వ పాసురం. పొంగే సముద్రంచే పరివేష్టితమైన భూమి, పరమపదం, వీటిని ఏమాత్రం కొరతలేక పరిపాలించే నా ప్రభువు. చేతిలో ఆజ్ఞాదండం గల శ్రీరంగనాథుడు నన్ను చేరి నా చేతిగాజులు జారకుండా చేసి నా దిగులును ఎప్పుడు తీరుస్తాడో ఏమో. 4వ పాసురం. వామనుడయి శ్యామసుందర రూపంతో 3 అడుగుల భూమిని నీటితో సహా దానంగా తీసుకున్నాడు. ఆ వామనుడే బాగా అలంకృతమైన మేడలు గోడలు గల శ్రీరంగక్షేత్రం వచ్చి, అబ్బో, నీ చేతిగాజులు ఎంత సుందరంగా ఉన్నాయో కదా అంటూ నన్ను చేరాలి. ఆ ఒక్క కోర్కెతోనే నేను బ్రతుకుతున్నా. 5వ పాసురం. పొట్టి వామనుడయి తన బంగారం వట్టి చేత్తో నీరు గ్రహించి సకల లోకాలను కొలిచిన నా స్వామి వంటి ఉత్తములు వసించే చల్లని శ్రీరంగక్షేత్రములో కొలువైన శ్రీరంగనాథుడు నన్ను ఎప్పటికైనా స్వీకరించగలడు. నేను మాత్రం దీనిని మనస్ఫూర్తిగా, సునిశ్చితంగా, దృఢంగా నమ్ముతున్నా. 6వ పాసురం. నా చేతికి నిండుగా ఉన్న అందమైన గాజులను నా ఊహ తెలుస్తున్న బాల్యంలోనే తీసేసుకున్నాడు ఆ శ్రీరంగుడు. పొంగిపొర్లే కావేరీ నది పరివేష్టితమైన శ్రీరంగక్షేత్రంలో కొలువైన శ్రీరంగేశ్వరుడు అన్నింటా నిండి ఉన్నాడు. ఎలాంటి వారికి అందడు. చతుర్వేద ప్రతిపాద్యుడు, ఆ ఐశ్వర్యవంతుడు నా మనసులో ప్రవేశించి నా ఆత్మలో నిండి ఉన్నాడు. 7వ పాసురం. దృఢమైన ప్రాకారాలున్న శ్రీరంగక్షేత్రంలో కొలువైన శ్రీరంగేశ్వరుడు శ్రీరాముడయ్యి అవతరించినప్పుడు సీతాదేవి కోసం తినక నిద్రించక వ్యధచెంది ఘోషించే సముద్రం మీద సేతువు కట్టి ఎంతో శ్రమపడ్డాడు. ఇప్పుడు మనలను పట్టించుకోకుండా తన మహత్యాన్ని మాత్రమే తలుచుకుంటున్నట్లున్నాడు. వరాహమూర్తి అయి పూర్వం నీటి అడుగున పాచిపట్టిపోయిన భూమిని ప్రళయకాలములో బురద నిండిన శరీరంతో పైకెత్తాడు. ఆ సమయములో తేజోమయుడయి శ్రీరంగనాథుడు భూదేవితో వచించిన, నిన్ను వదిలిపెట్టెను, నీపైని నా ప్రేమ సన్నగిల్లదు వంటి మాటలు నా మనసులో హత్తుకుపోయి నేను వేరే మాటలను వినలేకున్నా. 9వ పాసురం. పెండ్లి ముస్తాబు చేసుకొని రుక్మిణీదేవిని పెళ్లాడడానికి నిశ్చయించుకున్న శిశుపాలుడు ఆసక్తుడయి చూస్తుండగానే పెండ్లి కూతురైన రుక్మిణమ్మను తీసుకుని పోయి శుభముహూర్తంలో కళ్యాణం చేసుకున్న వాసుదేవుడు శ్రీ జనోద్ధరకుడు కదా. అతడు కొలువయ్యున్న నగరమే శ్రీరంగపురం. 10వ పాసురం. త్రికరణ శుద్ధిగా ఆ శ్రీరంగనాథుని గురించి
తన అనుంగుపుత్రి గోదాదేవి చెప్పిన మాటలను విన్న విష్ణుచిత్తుల వారు సంభ్రమాశ్చర్యాలు పొందారు. ఆయన ఇలా అన్నారు: నన్ను ఆదరించే వారిని నేను ఆదరిస్తాను అన్న భగవంతుడు చెప్పిన మాటలు వరాహావతారములో భూదేవికి చెప్పిన వాక్యాలు నిజమైతే మన జన్మ ధన్యమవుతుంది. అమ్మా, అదే అసత్యమైతే మనలను రక్షించేవారు ఇక ఎవరు ఉండరమ్మా. నీవేమీ బాధపడకుండా ధైర్యంగా ఉండు తల్లి. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము 12వ భాగం. మత్తిరిందుర్ కట్కు. నాయికి తనను కృష్ణుడున్న చోటుకు తీసుకుపోయి విడవమ్మని తన చుట్టాలను కోరడం. 1వ పాసురం. మాధవుడి అద్వితీయ ప్రేమను పొందాను. మీరు ఏం చెప్పినా మూగవానితో చెవిటివాడు మాట్లాడినట్లే. నా చెవికి ఎంతమాత్రం ఎక్కదు. కన్న తల్లి దేవకిని విడిచి పెంచిన తల్లి యశోద ఇంట దివ్య తేజస్సుతో పెరిగిన నందకిశోరుడు యుద్ధం చేసి మల్లయోధులను చంపిన చోటైన ఆ మధురాపురికి నన్ను తీసుకువెళ్ళండి. 2వ పాసురం. మన ఊరి వారందరికీ నేనేదో పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నానన్న విషయం తెలిసిపోయింది. నాకు మంచి చెయ్యాలనుకుంటే పూర్వంలా నాకు మంచి స్థితిని కలగచెయ్యాలనుకుంటే వామన రూపంతో లోకం కొలిచిన మాయావిని నన్ను దర్శించనియ్యండి. అలా చేస్తేనే నా ముందు వ్యాధి తలవంచగలదు. నిజంగా మీరు నన్ను కాపాడాలనుకుంటే ఆ గొల్లపల్లికే నన్ను చేర్చండి. 3వ పాసురం. తల్లి తండ్రి బంధువులు ఉండగా ఈమె వారిని తిరస్కరించి ఇష్టం వచ్చినట్లు తిరుగుతోంది అనే అపవాదం అంతటా వ్యాపింపచేసింది. దీనిని మార్చటం అంత సులభం కాదు. అదిగో నా మనసులో ఆ మాయాలోలుడు తన దివ్య శరీరం చూపిస్తూ నన్ను పిలుస్తున్నాడు. అల్లరి పనులు కొంటెచేష్టలు చేసే సుపుత్రునుడి కన్నా నందగోపుని ఇంటి ముందు ఈ అర్ధరాత్రికి నన్ను దిగబెట్టండి. అతి సుందరమైన కరతలంలో చక్రం ధరించిన మాధవుడి ముఖం తప్ప వేరొకరిని చూడను అని ఎర్రని రవిక బట్టతో కళ్ళు మూసుకుంటూ ఉప్పొంగిన నా గుండెల్లోకి చూడండి. నా హృదయం గోవిందుడికి తప్ప మరెవ్వరిపైన మోహం చెందదు. ఏ క్షుద్రమానవుడిని దరికి రానియ్యదు. అందుకే ఆ గోవిందుడు విహరించిన యమునా తీరానికి నన్ను తీసుకెళ్ళండి. 5వ పాసురం. తల్లుల్లారా, నాకు వచ్చిన వ్యాధి ఏమిటో మీకెవరికీ తెలియదు. నాకు మాత్రమే తెలుసు. నల్లని సముద్రవర్ణుడు తన చేత్తో నన్ను సృశిస్తే ఈ వ్యాధి తీరిపోగలదు. అందుకే కడిమి చెట్టెక్కి సూటిగా కాళీయ సర్పం తలపైకి దూకి దాని పడగలపై నాట్యమాడిన ఆ మడుగు ఒడ్డుకు నన్ను తీసుకువెళ్ళండి. 6వ పాసురం. ఆకలిగా ఉండి కడుపు మండే సమయములో మునిపత్నులు కొసరి భోజనం వడ్డించి ఋషికేశుని ఆకలి తీర్చినట్లు భక్త విలోచనం అనే చోటికి నన్ను తీసుకెళ్ళండి. అక్కడ నా ప్రభువు రాకకై కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న కారుమబ్బులు, నల్లని కాటుక రంగు అగిసె పువ్వులు, నల్ల తామర పువ్వులు, వీటిపై దయతలచి ఆ నల్లని కేశవుడు అక్కడికి వెళతాడేమో. నేను సైతం అక్కడికి వెళ్ళి నా హృదయేశ్వరిని దర్శించుకొని తృప్తి పొందుతా. 7వ పాసురం. మనోవైకల్యం, తిండి తినకపోవడంతో కలిగిన బలహీనత, ముఖం పాలిపోవడం, హృదయం కృషించిపోవడం ఇవన్నీ దూరం కావాలి. నేను మామూలు మనిషిగా అవ్వాలి. ఇలా మీరనుకుంటే అలల ఘోషతో నిండిన సముద్రం రంగు పోలిన తిరుమేని కల యశోద తనయుడు ధరించిన తులసిమాలను తెచ్చి నాకు చుడితే అంతా సరిపోతుంది. అందుకు తన అన్న బలరాముడితో కలిసి
ప్రలంభాసురుడనే రాక్షసుని ఎముకలు విరిగేట్లు కొట్టి చంపిన చోటైన బాండీరం అనే మర్రి చెట్టు వద్దకు నన్ను తీసుకువెళ్ళండి. 8వ పాసురం. దూడలను మేపాలని, గోపాలకుడిగా అవ్వాలని అడవి జాతిలో పుట్టాడు నందకిశోరుడు. యశోదమ్మ చేత పట్టుబడి రోకటికి కట్టబడ్డాడు. పాపాత్ములారా, మీరెందుకు ఆ మోహనాకారుడిని నిందిస్తున్నారు? నాకు తెలిసిందే చెబుతున్నా కదా, నాకెందుకు కోపం తెప్పిస్తున్నారు? ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుండి గోపి గోపజనాన్ని కాపాడడానికయ్యి కొండను గొడుగుగా పట్టాడు ఆ గోపి మానసచోరుడు. ఆ గోవర్ధనగిరి వద్దకు నన్ను తీసుకెళ్ళండి. 9వ పాసురం. గూటిలోని నా పెంపుడు చిలక సైతం ఎల్లవేళలా గోవిందా గోవిందా అని పిలుస్తుంది. నేను దానికి ఆహారం పెట్టడం మరిచిపోయానని కాదు, నా బాధను చూసి తట్టుకోలేక లోకాన్ని కొలిచినవాడా అని గట్టిగా కూస్తోంది. మీరు కూడా లోకోపవాదం పొందకుండా, మీ మంచి గౌరవాన్ని పోగొట్టుకోకుండా, తలవంపు రాకుండా ఉండాలంటే ఎత్తైన మేడలతో ప్రకాశించే ద్వారకాపురికి నన్ను తీసుకువెళ్ళండి. మధుర నుండి విశాలమైన ద్వారక వరకు శ్రీకృష్ణుడు విహరించిన అన్ని ప్రదేశాలకు తనను తీసుకెళ్ళండని తన బంధువర్గాన్ని కోరిన గోదాదేవి బంగారు మేడలతో నిండిన విల్లుపుత్తూరు నగరాధ్యక్షుడు విష్ణుచిత్తుల వారి అనుంగపుత్రిక అతి దీనంగా తన బంధుమిత్రులను బ్రతిమలాడుతూ నుడివిన ఈ పాసురాలను చిత్తశుద్ధితో పఠించేవారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి సునిశ్చితంగా కలగగలదు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. 12వ భాగం సంపూర్ణం. ఓం శ్రీమతే శ్రీరామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము. 13వ భాగం. కన్నెనెన్నం. నాయికి కృష్ణుడు ధరించిన దుస్తులు మొదలైన వాటి చేత తన విరాహ వేదన తీర్చమని కోరడం. 1వ పాసురం తెలుగు అర్థం. కృష్ణుడు అనే నల్లని దైవాన్ని చూస్తే కాని చిక్కి శల్యమై పడి ఉన్న నా ఈ శరీరం మామూలు స్థితికి వస్తుందని నేను చెప్పినా నమ్మరే మీరు. నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పకుండా పుండుపై కారం చల్లినట్లు మీరు ఏదేదో మాట్లాడుతున్నారే. మళ్ళీ చెబుతున్నా వినండి. మహిళలు పడే అవస్థలను పట్టించుకొని ఆ పురుషోత్తముడి వంటికి చుట్టుకున్న పచ్చరంగు బట్టను తెచ్చి నా శ్రమ తీరేట్లు వీచండి. 2వ పాసురం. లేత మర్రాకుపై పరున్న వటపత్రసాయి వలలో పడి చిక్కుకున్న నన్ను విడిపించటం ఎలాగో అనేదాన్ని చూడక బల్లెంతో కళ్ళు పొడిచేట్లు మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారే. కొరడాకరను చేతపట్టుకొని పశువులను మేపిన గోపాలుడే కుంభకోణం దివ్యక్షేత్రములో శయనించి ఉన్నాడు. కుంభనృత్యం చేసే అతని పచ్చని చల్లని తులసిమాలను తెచ్చి నా ఎత్తైన కొప్పులో చుట్టండి, నా బాధ తొలగిపోతుంది. 3వ పాసురం. కంసుడి మీద కోపంతో వంచిన విల్లు వంటి కనుబొమ్మల క్రింగింట చూపులనే వాటి తూపులతో నా గుండెల్లోంచి దూసుకుపోవడంతో బ్రతకలేని స్థితిలో తల్లడిల్లుతూ నానాహింసలకు లోనైన నన్ను బాధపడుకుమా అని ఓదార్చటం మరిచిపోయిన ఆ గోపాలుడి వక్షంతో ధరించిన తులసమాలను తెచ్చి నా మెడలో వేయండి. 4వ పాసురం. ఎవరి లోకములో నన్ను ఓదార్చేవారు? వ్రేపల్లెవారిని తన సుందరవదనంతోనూ కొంటచేష్టలతోనూ వశపరుచుకున్న నల్లని వృషభం వంటి ఆరా ఆముదన్ తనివి తీరని అమృతప్రాయుడు యొక్క అధరామృతం నేను గ్రోలేట్లు చేసి నా శ్రమను పోగొట్టండి. 5వ పాసురం. ఏడ్చినా నమస్కరించిన నేను నీకున్నాను, భయపడవద్దు అని నా చెంతకు వచ్చి నన్ను పనివేసుకొనడం లేదు. అయ్యో, నెమలిపించుం తలపై ధరించి ఆలమందను మేపుతూ అడవులకు వెళ్ళి వస్తున్న దివ్యమంగళాకారుని పిల్లన గ్రోవి రంధ్రాల్లోంచి వచ్చే అమృతం తెచ్చి
సొమ్మసిల్లిపోయిన నా ముఖాన్ని తొడవండి. 6వ పాసురం. మర్యాదంటూ ఏమీ తెలియని కఠినాత్ముడు నందుడి తనయుడు. అతని వల్ల నానాహింసలకు లోనయ్యాను. కదలడానికైనా నాకు శక్తి లేదు. ఆ కృతజ్ఞుడు తొక్కిన స్థలంలోంచి అతని పాదధూళిని తెచ్చి నా శరీరంలో పుయ్యండి. అప్పుడే నా ప్రాణం నిలవగలదు. 7వ పాసురం. విజయం ప్రసాదించే గరుడధ్వజుడి దివ్యాజ్ఞను ఉల్లంఘించడానికి వీలు కాని ఈ లోకములో అతని తల్లి యశోదమ్మ అతన్ని వేప చెట్టులాగా పెంచింది. ఆ సుందరాకారుడిని తప్ప ఇంకొకరిని కోరననే వ్రతం కలదానను నేను, దోషరహితురాలును. నన్ను ఎడబాసినాడనే దోషం తీరేట్లు నా స్తనాలను అతడు కౌగిలించే విధంగా నన్ను గట్టిగా కట్టేయండి. లోపలే కరిగి కృషిస్తున్న నన్ను బ్రతికి ఉందా లేదా అని కొంచెం కూడా యోచించిన చెడ్డవాడే ఈ గోపాలుడు. సమస్త లోకాలను మృంగిన ఆ గిరిధారితో ఇక నాకు ప్రయోజనం ఏంటి? నిష్ప్రయోజనమైన నా చన్నులను ఆత్మతో సహా ఓడబెరికి అతని వక్షంపై విసిరేసి నా బాధను తీర్చుకుంటాను. నా ఉబ్బిన స్తనాలు దుఃఖం తీరేట్లు ఈ జన్మలోనే ఆ గోవిందునితో ఏకాంత సేవ చెయ్యుకుంటే ఇక ఈ తపస్సెందుకు? నేనింత కష్టపడినందుకు ఆ కృష్ణమోహనుడు నాపై కనుకరించి తన అందమైన వక్షస్థలంతో కౌగులించుకుంటే సరి, లేదా తన ముఖం ఓసారి చూపించి నిన్ను ఉపేక్షించేశాను అని చెప్పేస్తే బెడద తీరిపోతుంది. 10వ పాసురం. తనను అల్లాడేట్లు చేసిన గోపాలునికి మంగళ దీపమైన గిరిదారిపై గోదాదేవి తన హృదయములో ఎన్నో ఆశలను నింపుకొని ఆ గోపకిశోరుడి పైన అత్యంత అనురాగంతో సాయించిన ఈ పాసురాలను మనస్ఫూర్తిగా పఠించేవారు దుఃఖ సముద్రములో మునిగి బాధపడరు. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. 13వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము. 14వ భాగం. పట్టిమేయొందోర్. తెలుగు అర్థం: బృందావనములో భగవంతుని చూచిన విషయాన్ని చెప్పడం. ప్రశ్న: బలరాముని నిరుపమాన సోదరుడు ఓ నల్లని వృషభంలా పొగరుతో గెంతుతూ దుముకుతూ పశువుల్ని మేపుతూ ఇటువైపు రావడం చూశారా సఖీలారా? సమాధానం: తాను చాలా ఇష్టపడే ఆవులకు నీరు త్రాగించి వాటిని అడవి ప్రక్కన గల కొండ వద్ద మేపడానికి విడిచిపెట్టి బృందావనములో స్వేచ్ఛగా తిరగడం చూశాము. 2వ ప్రశ్న: నా మనసులో ప్రవేశించి నన్ను విరాహవేదనలో పడేసి గోపవనితుల మనసులను హరించి అనుభవించే బాల వృషభుడు పాలు వెన్న తిన్న నోటి వాసనలు చుమ్ముతున్న గోవర్ధనుని చూశారా? మెడలో అందంగా మెరిసే వనమాల ధరించి స్నేహితుల మధ్య మెరిసే మేఘంలా బృందావనములో విహరిస్తుండడం మేము చూశాము. 3వ ప్రశ్న: మోహమే రూపొంది పరులను మోహింపచేసే అసత్యవాక్యాలు పలికేవాడు ఇలా రావడం మీరు చూశారా? ఎండ తగలకుండా గరుడిని రెక్కలను గొడుగుగా చేసుకున్న మోహనాకారుడిని బృందావనములో చూశాము. 4వ ప్రశ్న: మేఘంలా స్వేచ్ఛగా విహరించే నన్ను ఈడ్చుకొని వచ్చి తన నల్లని పంకజ నేత్రాలనే దీర్ఘపాసములో పడవేసిన ఆ లోకనాయకుని చూశారా చెలియలారా? చెమటతో నిండిన చర్మం ముచ్చుపు బిందువుల్లా నుదుట ఉన్న చెమట మెరుస్తుండగా చిన్న గున్న ఏనుగులాగా బృందావనములో అతడు తిరగడం మేము చూశాము. 5వ ప్రశ్న: నీలమణిలాగా నాకెంతైనా ఆహ్లాదం కలిగించేవాడు వల నుండి తప్పించుకొన్న దివ్య వరాహంలా గర్వితుడు అయిన మాధవుడిని మీరెక్కడైనా చూశారా? ఒంటిపై పీతాంబరం వ్రేలాడుతుండగా నల్లని పెద్ద మబ్బు తునకల వీధులన్నీ తిరుగుతూ బృందావనములో ఆ దివ్యమంగళ విగ్రహుడిని చూశాము. 6వ ప్రశ్న:
ధర్మమంటే ఏమిటో తెలియని చెడ్డవాడు. విల్లు వంటి కనుబొమ్మలు, గుండ్రని నేత్ర సౌందర్యం కలవాడు. అందరి పట్ల విముఖుడయి ఉండేవాడు. ఆ మధుసూదనుని చూశారా? సమాధానం: ఉదయాద్రియందు ఉదయించే ఉదయ సూర్యుడి వంటి తేజోమయుడైన వాడు, నల్లని రూపం కలవాడు, ప్రకాశించే ముఖమండలం కలవాడు అయిన ఆ కృష్ణవాసుదేవుడిని బృందావనములో చూశామమ్మా. 7వ ప్రశ్న: అన్నింటికీ అందరికీ సరతూగే పరిపూర్ణుడిని, తిరుమేనులా మనస్సు కూడా నల్లగా ఉన్నవాడిని, వానిని, నా మనోరథానికి అందని నీలమేఘ వర్ణుడిని చూశారా చెలియలారా? సమాధానం: ఆ నక్షత్రాలతో అలరారే ఆకాశంలా స్నేహితులతో తిరుగాడుతూ సంతోషంగా ఉండే అతడిని బృందావనములో వీక్షించాము. 8వ ప్రశ్న: శ్రేష్టమైన తెల్లని శంఖం చేతిలో పట్టుకొని పీతాంబరం ధరించిన కృపాసాగరుడైన శ్రీ సతీ వల్లభుడైన చక్రపాణిని మీరు చూశారా సఖీలారా? సమాధానం: ఈ తన విశాల భుజాలపై నిండు తుమ్మెదల వలె పరిమళించే మెత్తని అందమైన ఉంగరాలు జుట్టు కదులాడుతుండగా, బృందావనములో అందంగా కులుకుతూ నాట్యమాడుతుండగా ఆ సుందరాకారుడిని బృందావనములో చూశాం. 9వ ప్రశ్న: లోకాన్ని సృష్టించడానికయ్యి ముందుగా తన నాభికమలములో బ్రహ్మను పుట్టించి అతని ద్వారా ఈ సకల విశ్వాన్ని సృష్టింపచేసిన లీలా విలాసుడు మీకు ఎప్పుడైనా కనిపించాడా? సమాధానం: అడవుల్లో వెతుకుతూ ధేనుకాసురుడిని, ఏనుగును, బకాసురుణ్ణి వేటాడి వారిని చంపి వచ్చి బృందావనములో విహరిస్తుండగా ఆ గోపమానస చోరిని కళ్ళారా చూశామమ్మా. బలమైన కాళ్ళున్న మొసలి నోట చిక్కి వగుస్తున్న గజేంద్రుడిని అనుగ్రహించిన ఆ పరాత్పరుడిని ఈ భూమిలో బృందావనములో చూశామని సుమధుర భాషణాలతో తెలుపుతూ విష్ణుచిత్తుల వారి అనుంగపుత్రిక గోదాదేవి జన్మకర్మలకు ఔషధంగా ఉండేటట్లు సాయించిన ఈ పాసురాలను మనసుల్లో పదిలంగా ఉంచుకొని జీవించేవారు భగవత్పాదారవిందాల వద్ద ఎల్లవేళలా ఎడబాయిగా ఉండగలరు. నాచియారు తిరుమూళి ప్రబంధం సమాప్తం. ఆండాళ్ళు దివ్య తిరువడిగళే శరణం.